శ్రీనివాస కళ్యాణం. సో పెళ్ళి గురించి చెప్పాలనుకుని రాసిన ఒక కథ. సో పెళ్ళి మా శ్రీనివాస కళ్యాణం అంటే అనుబంధాల తోరణాలు, అనురాగాల మాలికలు, ఆత్మీయతల చలువ పందిళ్ళు, మగ పెళ్లివారి ముచ్చట్లు, ఆడపెళ్లివారి అచ్చట్లు, స్నేహితుల అల్లరి, బంధువుల సందడి, అన్నీ కలగలిసిన కమనీయం, కడు రమణీయం మా ఈ శ్రీనివాస కళ్యాణం. నితిన్, దిల్ తర్వాత ఎన్నో సినిమాలు అనుకున్నాం, ఏది కుదరలా. ఆల్మోస్ట్ ఒకసారి అయితే నితిన్ కంటిన్యూగా ఫ్లాప్లో ఉన్నప్పుడు ఇంటికి వచ్చి అడిగాడు నన్ను, అంకుల్ నాకు ఇప్పుడు ఒక సినిమా కావాలని. అప్పుడు కుదరలా. అప్పుడు ఎంత చెయ్యాలని ట్రై చేసినా కుదరలే. అవన్నీ ఎందుకు కుదరలేదు అంటే, ఈ సినిమా నువ్వు చేసేది ఉంది కాబట్టి అది ఏ సినిమా కుదరలా, అది మనకు ఎవరికి తెలియదు. అంటే భగవంతుడు ఇవన్నీ డిజైన్ చేసి పెడతాడు. నువ్వు అన్నావు ఇప్పుడు నా కెరియర్లోనే ఇది టాప్ 1-2 సినిమాగా ఉంటుందని. ఈ సినిమా చేసేది ఉంది కాబట్టి దిల్ తర్వాత మనకు 15 సంవత్సరాలు పట్టింది. నీ లైఫ్లో ఈ సినిమా ఒక బెస్ట్ ఫిలింగా ఉండిపోవటానికి 100% నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది. ఆ వెంకటేశ్వరుడు ఆశీస్సులతో ఆగస్టు 9th ఈ డయాస్ నుంచి మేము ఇంతమంది మాట్లాడిన మాటలని నిజాలు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.